హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు సొరకాయ మెత్తని పకోడీ చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. సొరకాయ పునుగులు లేదా పకోడీ చేసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే ఈ సొరకాయ మెత్తని పకోడీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మెత్తని సొరకాయ పకోడీ కోసం నేను ఒక కట్ట మెంతి కూరని 1కి 2-3 సార్లు బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని కూడా కట్ చేసి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తీసుకోండి. అలాగే సొరకాయని నేను తురిమి తీసుకున్నానండి. సొరకాయ 1 కప్పు తీసుకున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీస్ అన్నీ పెంచుకొని చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా కొంచెమే చేసి చూపిస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అలాగే 2 కప్పుల బియ్యపు పిండి, అలాగే 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. సొరకాయని ఇలా మనం సన్నగా తురిమి తీసుకోవాలి. ఇలా సొరకాయని తురిమి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సొరకాయలో ఇందులో కొద్దిగా వాటర్ వేసి సొరకాయని మనం బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎందుకంటే సొరకాయ కొంచెం తీయగా ఉంటుంది కదా, ఆ తీయదనం పోవడానికి ఇలా మనం శుభ్రంగా తురిమిన సొరకాయని కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగి చేతితో ఇలా మొత్తం పిండేసి సొరకాయని మనం తీసుకోవాలండి. ఇలా పిండి మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకుంటేనే సొరకాయ పకోడీ టేస్టీగా, అలాగే కొంచెం క్రిస్పీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుంది. వర్షం పడుతున్నప్పుడు వాతావరణం చల్లగా ఉన్నా సరే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. వేడిగా తింటూ ఉంటే ఎన్ని తిన్నామో కూడా తెలీదు, అంత బాగుంటుంది. ఇలా సొరకాయని మనం తురిమి తీసుకున్నప్పుడు ఇలా మళ్ళీ ఒక బౌల్లో వేసేసి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కారం 1 స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం స్పైసీగా చేస్తున్నాను. కారం మీరు తినే దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే మెంతి కూరని కూడా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి ఇలా మనం కొంచెం స్లైసెస్లా కట్ చేసుకుంటేనే టేస్ట్, మధ్యలో పంటికి తగులుతుంటే వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయని కూడా వేసి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఈ ఉప్పు, కారం అవంతా ఈ సొరకాయకి, మెంతి కూరకి బాగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం అన్నీ ఒకేసారి కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత సగం కప్పు శనగపిండిని కూడా వేసుకొని, అలాగే బియ్యపు పిండిని కూడా వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. అంతా ఒకేసారి కాకుండా కొంచెం చూసుకుంటూ, బియ్యపు పిండి కూడా మరీ ఎక్కువైతే అప్పుడు ఈ సొరకాయ పకోడీ అంత బాగుండదండి. బియ్యపు పిండిని కూడా కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇలా మనం వాటర్ ఏమీ వేయకుండా నేను సొరకాయని పిండి తీసుకున్నా సరే చూడండి, ఒకసారి బియ్యపు పిండి శనగపిండి వేసిన తర్వాత కలిపితే చూడండి ఇలా గట్టిగా అయిపోయింది కదా. ఇలా మనం గట్టి పకోడీ కూడా చేసుకోవచ్చండి. సొరకాయ గట్టి పకోడీ. లేదు మనకు ఇలా వద్దు అనుకుంటే మనం కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ ఈ పిండి బ్యాటర్ని కలుపుకోవాలి. అంటే మనం మెత్తటి పకోడీలు వేస్తున్నాం కాబట్టి కొంచెం లూజ్గా, అంటే జారుగా కలుపుకోవాలి. మరీ లూజ్గాను ఉండకూడదు, అలానే మరీ గట్టిగాను ఉండకూడదండి. అందుకే పిండిని మనం కొంచెం చూసుకుంటూ కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. మనం ఇదే పిండితో మనం సర్వపిండి అంటాం కదా, తప్పిలెంటు, అది కూడా చేసుకోవచ్చు. మనం ఈ
పిండి కలుపుకునే దాన్ని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు, కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటూ. నేనైతే ఇలానే ట్రై చేస్తున్నాను. చూడండి, మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకుని మెత్తటి పకోడీ చేసుకోవచ్చు. కొంచెం చిన్న పునుగులు లాగా చేసుకోవచ్చు, లేదా మెత్తటి పకోడీ అన్నాం కదా, కొంచెం పెద్ద సైజులో బాల్స్లా అయినా చేసుకోవచ్చు. ఇలా పిండిని మొత్తం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని కాసేపు ఈ పిండిని అలా వదిలేయాలి, ఒక 10-15 నిమిషాలు. వెంటనే చేసుకున్నామంటే ఈ మెత్తటి పకోడీ పునుగులు సరిగా రావండి. 15 నిమిషాల తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా వాటర్లో చేతిని తడుపుకుంటూ ఇలా బాల్స్ లాగా వేసుకోవాలి. వెంటనే మనం ఈ బాల్స్ని అంటే ఈ పకోడీని కలపకూడదండి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకుని అప్పుడు మాత్రమే మనము ఈ బాల్స్ని టర్న్ చేసుకోవాలి మెల్లగా. మనం ఈ మెత్తటి పకోడీని హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి. చిన్న బాల్స్ లాగా చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అప్పుడు మాత్రమే వీటిని చేసుకోవాలి. అలా చేసుకుంటేనే లోపలికి బాగా కుక్ అయ్యి ఈ పకోడీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా. చూడండి, ఇంతకుముందు నేను బాల్స్ లాగా మెత్తటి పకోడీ చేశాను కదా, ఇలా చిట్టి పునుగుల్లా అయినా చేసుకోవచ్చు. వేడిగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అయినా తినడానికి, లేదా మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి నేను చేసినట్టు సొరకాయ మెత్తటి పునుగులు లేదా పకోడీని ట్రై చేయండి. ఈ పునుగులు టమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం పునుగులు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పునుగులు మెత్తటి పకోడీని ట్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకొని ఆ తర్వాత తీసి ఒక ప్లేట్లకి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా ఈ వీడియో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.